మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఆ రాతి బాణలను పరిశుద్ధపరిచినట్లు ఆ రాతి బాణలు నీళ్లు పోస్తే మధురంగా మారలా, ఆ విధంగా మనము కూడా పరిశుద్ధపరుచుకోవాలి. యేసయ్య రక్తం మన కొరకు చిందించాడు. కోడిల యొక్కయు పొట్టేళ్ల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తం మనిషిని పరిశుద్ధపరచలేవు గనుక పవిత్రమైన రక్తం, అమూల్యమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, పాపం చేయనివాడు, పాపుల్లో చేరనివాడు, నిష్కళంకుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే. ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు గనక గవిని వెలుపులు ఆయన ఎందుకు శ్రమ పడ్డాడంటే మనము పరిశుద్ధపరచబడాలని ఆయన రక్తాన్ని చిందించాడు. మనం ఆయన రక్తముతో పరిశుద్ధపరచుకోవాలి. ప్రభా నీ రక్తముతో నన్ను కడుగయ్యా అని నువ్వు అడిగితే నిశ్చయముగా ఆయన రక్తముతో నిన్ను పరిశుద్ధపరచును గాక. ఆమేన్.